పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. రైతులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బ్యాంకుల నిర్ణయాలు ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకర్ల తీరు ఉండాలని సూచించారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన దివ్యాంగుల పెన్షన్లను తొలగించమన్నారు హోంమంత్రి అనిత. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సదరు సర్టిఫికేట్స్ ఉంటే చూపించాలి, లేదంటే సరిచూసుకోవాలి అని సూచించామన్నారు. దివ్యాంగుల పెన్షన్ పై క్లారిటీ ఇచ్చారు మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి. అర్హులైన వారి పెన్షన్లు తొలగించబోమని గత ప్రభుత్వంలో అనర్హులకు కూడా పెన్షన్ ఇచ్చారు అన్నారు. పెన్షన్లపై ప్రతిపక్షం కావాలని రాద్ధాంతం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ హయాంలో అనర్హులకు పెన్షన్ ఇచ్చారని, అనర్హులు పెన్షన్ పొందడంపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయన్నారు. అనర్హులను తొలగించేందుకు రీవెరిఫికేషన్ చేపట్టాము అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పార్థసారథి. పెన్షన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గత పాలనలో డబ్బులు తీసుకుని లబ్ధిదారులకు నకిలీ పెన్షన్ సర్టిఫికెట్లు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. అన్నవరంలో ఎలక్షన్ జరగకూడదని లోకేష్ ఆలోచన అని చెప్పారు. వెంకటప్రసాద్ ను చంపాలని ప్రయత్నించారని, క్రిమినల్స్ కు పోలీసులు అండగా ఉన్నారన్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. కావలి టీడీపీ అభ్యర్థిగా వస్తానని, తన హత్యకు కాకాని ప్రతాప్ కుమార్ రెడ్డి కుట్ర చేశారన్నారు. 2023లో తనను రాజకీయంగా అంతం చేయాలని వారు ప్రయత్నించారని ఆరోపించారు. ఏపీలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు వైసీపీ నేత గోరంట్ల మాధవ్. పోలీసులు దాడులు చేస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని మండిపడ్డారు. ప్రశ్నిస్తానన్న పవన్ ఎందుకు సైలెంట్ అయ్యారన్నారు. అటవీ శాఖ సిబ్బందిపై బుడ్డా రాజశేఖర్ దాడి చేసినా ఆ శాఖ మంత్రి పవన్ పట్టించుకోలేదన్నారు. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారినిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఆమె పాత్ర ఉందన్నారు. ఆమె 35 ఏళ్లలో 100 కోట్లు లూటీ చేసిందని తెలిపారు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.